జెనోసైడ్ ఒక మతాన్ని లేదా ఒక వర్గాన్ని పూర్తిగా తుడిచిపెట్టేయాలి అనేటువంటి పదాన్నే జెనోసైడ్ అంటాం. ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ ఏంటి, జెనోసైడ్ అనేది దేనికి సంబంధించినటువంటి అంశం మీద జరుగుతోంది. ఒకటి, యూదుల జాతిని అంతం చేయడానికి ఇతర తీవ్రవాద సంస్థలు, ఇస్లామిక్ టెర్రరిస్ట్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. అదే సందర్భంలో వాళ్ళు రివర్స్ గేర్ ఏమేస్తున్నారు, ఇస్లాంని అంతం చేయడానికి కుట్ర పన్నింది యూదు, దానికే మేము ఈ పని చేస్తున్నాం అంటున్నారు. అయితే ఈ విషయం మీద అమెరికా లాంటి దేశం, న్యూట్రల్ కంట్రీ, ఈ ఇద్దరి విషయంలో ఏం మాట్లాడుతుంది అంటే, బైడెన్ వచ్చేటప్పటికి దాని మీద ఒక స్పష్టత ఇవ్వడు. ట్రంప్ కాబోయేటువంటి అధ్యక్షుడు అనాలేమో, ఎందుకంటే అతనికి పాజిటివ్ వేవ్ కనబడుతోంది. డొనాల్డ్ ట్రంప్ అపియర్ టు ఎండార్స్ ప్రో పాలస్తీనా ఛాన్స్ అగెన్స్ట్ యుఎస్. ప్రెసిడెంట్ జో బైడెన్, ద ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్, సెడ్ దే ఆర్ నాట్ wrong as the crowd chanted genocide Joe. The incident happened while Trump was addressing a rally in a state. ఇది ఇక్కడ ప్రధానమైనటువంటిది ఏంటంటే, ట్రంప్ చేత కూడా దీన్ని జెనోసైడ్ అని అనిపించాలని ప్రయత్నిస్తున్నారు. అంటే ఇజ్రాయెల్ జెనోసైడ్కి పాల్పడుతోంది అన్నటువంటి. ట్రంప్ అయితే ప్రస్తుతం కర్రా విరగకుండా పాము జావకుండా మాట్లాడి సర్ది చెప్పే ప్రయత్నం చేసుకొచ్చారు.